సో ఇప్పుడు లావణ్య మీకు వచ్చేసి గత 7 months నుంచి పరిచయం కదా. సో అంత పరిచయం ఉన్నారు. మీ ఇద్దరు ఏమైనా ట్రావెల్స్ లాగా ఏమైనా టూర్ లాగా ఏమైనా వేసారా ఎట్లా? లేదు లావణ్య తోటి టూర్స్ ఏమీ లేదండి. ఎక్కడ ఇప్పుడు వెయ్యందే అంతకన్నా నాకు ఒక్కడే అసలు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నా కానీ ఆ ఆడియోనే నాకు గుర్తొస్తుంది. తను ఏమంటారు దయచేసి నా వీడియో తీసేయండి అంటే మీరు ట్రావెల్స్ చేయండి. ఆ వీడియో ఏంటి అసలు? వీడియో ఏంటో చెప్తాను. బేసిక్లీ ఇప్పుడు సీసీటీవీ ఉంది అక్కడ. అలాగే ఈ పోలీస్ వాళ్ళు చేసిన పనికి నేను సీసీటీవీ పెట్టించుకున్నాను నా హాల్లోను బయట. పెట్టించుకున్నప్పుడు పోలీస్ వాళ్ళు మళ్ళీ రేపొద్దున వస్తారో లేదా ఇంకెవరైనా అటాక్ చేస్తారో అని నా భయానికి నేను పెట్టించుకున్నాను. సో అయితే లావణ్య వచ్చింది అంటే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని చెప్పేసి నేను అడిగాను తనని. అట్లాగా లావణ్య ఫ్రెండ్ లక్ష్మీ పడాల తను డైరెక్టర్ అని చెప్పింది నాకు. అట్లాగే నా ఫ్రెండ్ వీడియో ఎడిటర్ ఉన్నారు. అట్లా తను వచ్చినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కదా, అది డిలీట్ చేయాలంట నేను. దానికే అంత చిన్నదానికి సార్ నేను డిలీట్ చేస్తానని కూడా చెప్తాను. యాక్చువల్గా నేను అంత చిన్నదానికి అదేదో నేను ఏదో మార్ఫ్ చేసేస్తాను అన్నట్టు. అంటే తనకి ఆల్రెడీ నా కేసు గురించి తెలుసు కదా. సో నేను మళ్ళీ తను ఏమన్నా చేసేస్తానేమో అని ఒక భయంతో తనే ఇట్లాగా రివర్స్లో బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా మామూలుగా మీ ఇద్దరు బయట మూవీకి అటు ఇటు ఏమన్నా తిరిగారా? లేదు, మూవీస్ కూడా ఏమీ లేదు. మీకు ఎన్నిసార్లు కలిసారు మీరు తనతో? 1-2 సార్లే కలిసాను అంతే. పోలీస్ స్టేషన్ ఒకసారి, అట్లా మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి, అట్లా అంతే. సో ఆ కలిసినప్పుడు మీకు ఎప్పుడన్నా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఏమన్నా మీకు అనిపించిందా? తను డ్రగ్స్ లేదండి, నా ముందైతే డ్రగ్స్ చేయలేదు తను. యాక్చువల్గా ఇక్కడ మన ఇంటర్వ్యూలో నేను కాల్ ఉంది కదా మీ దగ్గర, నేను అడిగింది ఏంటంటే నువ్వు ట్రస్ట్ చేస్తావా నన్ను అని అడిగాను. అది డ్రగ్స్ చేస్తావా అన్నట్టు ప్రాబ్లీ వినపడిందండి. అది రెండు సిమిలర్గా ఉన్నాయి కదా, ట్రస్ట్ డ్రగ్స్ అని. సో ట్రస్ట్ చేస్తావా నన్ను అని అడుగుతాను నేను. యాక్చువల్గా తన ఒక వెల్ విషర్ లాగా వాళ్ళ పేరెంట్స్కిను వాళ్ళ బ్రదర్తో మాట్లాడి ఈ అమ్మాయిని కొంచెం సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, కాస్త ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టడం కానీ అరవడం కానీ సడన్గా అపరిచితుడు మూవీలో ఎట్లా అయితే క్యారెక్టర్ మారిపోతున్నట్టు మారిపోతుంది, అందుకని అట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి మాత్రం నేను ఒక వెల్ విషర్గా అనుకున్నాను అంతే. అంటే తన స్టోరీ మీకు ఆల్రెడీ ముందే తెలుసు? తన స్టోరీ అంటే ఆ సెప్టెంబర్ టైంలో లైట్గా తెలుసు. అంతకంటే ముందే మీకు తెలుసు తన గురించి? న్యూస్లో వస్తుంది కదా, ఆ న్యూస్లో వస్తున్న టైంలో తన గురించి లైట్గా తెలుసు. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఆయన పైన, ఆయనని పిలవకుండా మీ జడ్జ్మెంట్ ఇవ్వరు. సో అదే విధంగా ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ కేసు నడుస్తుంది ఆ టైంలో, మస్తాన్ సాయి ఇంకా రాలేదు అప్పటికే. సో తనేం చెప్తుంది ఆ టైంలో, ఫస్ట్ రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకొక హీరోయిన్ దగ్గరికి, నా కుక్కలు ఉన్నాయి, నా పిల్లలు ఉన్నాయి, నేను చూసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. సో ఆ సింపతి అనేది మన అందరిలో ఉంది ఆ టైంలో, అట్లా పరిచయం అయింది. అప్పుడు దాని తర్వాత మస్తాన్ సాయి వచ్చింది, తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు, తర్వాత మీరు వచ్చారు. మస్తాన్ సాయిని నేను మొన్న కలిసాను జైల్లో. జైల్లో కలిసినప్పుడు తను చెప్పాడు, ఏం మాట్లాడారు, చంచల్ కూడా జైలుకి వెళ్ళాను, తన వర్జన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వెళ్ళాను. అయితే తను చెప్పినట్టు లావణ్య అనే అమ్మాయి తనతో ఏం మాట్లాడారు, అదే తనతో మాట్లాడింది ఏంటంటే అసలు ఏమైంది జరిగింది చెప్పు అంటే, మామూలుగా 20 minutes ఇస్తారు మనం జైలుకి వెళ్తానికి, ములాఖాత్ అంటారు దాన్ని. ఆ ములాఖాత్ తీసుకొని వెళ్ళాను. అయితే ఈ అమ్మాయి కావాలని నన్ను ఇరికిచ్చింది, హార్డ్ డిస్క్ అనేది దొంగతనం చేసింది నా దగ్గర, తర్వాత ఫోన్లు కూడా దొంగతనం చేసింది అని చెప్పి నాతోటి ఇట్లాగా నేనేం చేయలేదు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత వైఫ్ తోటి తీసుకున్న వీడియోలు అవి మేమిద్దరం కన్సెన్షువల్గానే తీసుకున్నాము, అంటే ఒప్పుకొనే తీసుకున్నాము, అదేం నేను సీక్రెట్ కెమెరాలు పెట్టి కానీ అట్లాంటివి ఏం చేయలేదు. ఆ అమ్మాయి అంతా నన్ను ఇరికిస్తుంది, నాకు బెయిల్ రాగానే నేను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతానంతా, ఈ లోపల నన్ను వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మాట్లాడమని చెప్పాడు. సో అందుకని నేను కూడా వచ్చాను. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీకు శేఖర్ భాష గారు మీకు ఎలా పరిచయం? శేఖర్ భాష గారు అదే మొన్న నేను యాక్చువల్గా ఈ కేసు గురించి నేను మన లావణ్య కేసు, అదే ఈ లావణ్య కేసు గురించి కాదు, మన ఈ శ్రావ్య కేసు, నా కేసు గురించి బేసిక్గా నా కేసు గురించి నేను చాలా మంది, అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో, ప్రెస్ మీట్ పెట్టుకొని ఇట్లా నాకు అన్యాయం జరిగింది, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ మోసం చేసి మోసపోయిన తర్వాత నేను ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం వెళ్తే మళ్ళీ ఆ అమ్మాయి కూడా నన్ను మోసం చేసేసింది అని చెప్పి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను. ఆ టైంలో కొంతమంది జర్నలిస్టులు నాకు సరే హెల్ప్ చేద్దామని చెప్పి పిలిచారు ఇంటర్వ్యూలు పిలిచిన వాళ్ళు ఆర్టీవీ, బిగ్ టీవీ, తర్వాత మనం టీవీ, అట్లా మనం టీవీలో శేఖర్ భాష గారు, కరాటే కళ్యాణి గారు ఇద్దరు కలిసి నాతో ఒక ఇంటర్వ్యూ చేసుకున్నారు. అంటే ఆల్రెడీ బాధితులు, ఇప్పుడు అప్పట్లో ఏమైంది, మన రాజ్ తరుణ్ కళ్యాణి గారు అప్పుడు లావణ్యకు సపోర్ట్గా మాట్లాడింది, కళ్యాణి గారు కొంచెం లావణ్యకు సపోర్ట్గా మాట్లాడారు, శేఖర్ భాష గారు నాకు కొంచెం సపోర్ట్గా మాట్లాడారు.
అంటే మెన్స్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తున్నారు ఓకే అని చెప్పి. నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ చేద్దామని. ఇందాక నేను మీకు చెప్పినట్టే లేడీస్కి ఇప్పుడు చాలా సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. మిస్యూజ్ చేసుకొని మన మీద అంటే మన మాట వినాలి అని చెప్పేసి, అంటే వీకర్ సెక్షన్ లేడీస్ అని చెప్పేసి, మనం మెన్ స్ట్రాంగర్ కాబట్టి వాళ్ళు వీకర్ సెక్షన్ అని చెప్పి వాళ్ళకి ఒక ఈ బెనిఫిట్గా ఇవన్నీ సెక్షన్స్ ఇస్తే ఆ సెక్షన్స్ని మిస్యూజ్ చేసుకోవడము, లేదా పక్కనున్న అడ్వకేట్లు కూడా వాళ్ళని వేరే దారిలో ఇట్లా డబ్బుల కోసము చేయడం. సిస్టమ్ కూడా అలాగే ఉంది యాక్చువల్ చెప్పాలంటే. కొంతమంది అడ్వకేట్లు అట్లా ఉన్నారు. ఇప్పుడు అతుల్ సుభాష్ గారి కేసు కూడా మనం చూసాం కదా. ఆ అతుల్ సుభాష్ గారి కేసులో కూడా ఇట్లా చాలామంది వాళ్ళ ఆవిడే రాంగ్ కేసులు పెట్టడం, అన్యాచురల్ సెక్స్ ఇట్లాంటివన్నీ కేసులు పెట్టి పాపం ఆయన సూసైడ్ వరకు వెళ్ళారు. ఇక్కడ మన మస్తాన్ సాయి కూడా సూసైడ్ వరకు వెళ్ళాడు తను కూడా, ఈ అమ్మాయి చేసిన టార్చర్కి. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో డెఫినెట్గా బయటికి వచ్చి ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే వాళ్ళు భయపడతారు, లేదంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అట్లా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ లైఫ్లో మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నారు కదా, సో అక్కడ నుంచి స్టూడెంట్కి లాయర్కి ఎలా వచ్చారు, అది ఎలా స్టార్ట్ అయింది? నేను అదే లాస్ట్ యాక్చువల్గా నేను ఐటీసీ ఇన్ఫోటెక్లో పనిచేసేవాడిని. 36 lakhs per annum నాకు శాలరీ, అంటే ఆల్మోస్ట్ 3 lakhs per month. మంచి శాలరీ ఉండేది. అంటే ఒక అబ్బాయిని లైఫ్ రూయిన్ చేయాలి అనుకుంటే ఈజీగా చేసేయచ్చు. అట్లా ఈ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ల వల్ల ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఎఫ్ఐఆర్లు ఉంటే తీసుకోరు. ఓకే. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లాంటి కంపెనీస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్లా రూయిన్ చేసేసింది. ఇంకా నాకు ఆపర్చునిటీ ఏంటి అన్నట్టు నేను ఆలోచిస్తూ, అంటే ఈ రాంగ్ కేసు నుండి నేను ఎట్లా బయటికి రావాలి, నా ఇన్నోసెన్స్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా గ్యాడ్జెట్స్ అక్కడే ఉన్నాయి. సో నేను అడిగేది కూడా ఏంటంటే, మేబీ కొంచెం ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉందేమో, మనం ఒక హైపోథెటికల్గా ఆలోచిద్దాం. సో నేనేమంటాను, వీడియో తీసి ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఫోటోలు వీడియోలు అంతా కూడా ఒక అడ్వకేట్ కమిషనర్ ద్వారా వీడియో తీయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి అంటారు. పాస్వర్డ్ ఇచ్చేస్తే మార్ఫ్ చేసిన ఫోటోలు నిజంగా ఆమె చెప్పినట్టు ఆ గ్యాడ్జెట్స్లో పెట్టేయచ్చు కదా. ఇప్పుడు మన ఫోన్లో యాక్చువల్గా హ్యాష్ వాల్యూ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో 100 photos ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక ఫోటో డిలీట్ అయినా చేయొచ్చు, లేదా ఒక ఫోటో యాడ్ అయినా చేయొచ్చు, 99 అయినా చేయొచ్చు, 101 అయినా చేయొచ్చు. సో హ్యాష్ వాల్యూ అనేది తీసుకుంటే ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని వీడియోలు ఉన్నాయి అని చెప్తుంది ఒక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్. అది చెప్పి అప్పుడు మనకి అసలు జరిగిందా లేదా, మార్ఫ్ జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో నేను అడిగేది కూడా అదే, జస్టిస్ ఏంటంటే, సరే నమ్ముదాం, ఆ అమ్మాయి చెప్పిందే నమ్ముదాం. మనం ఒక వీడియో తీసుకొని ప్రజలందరి ముందు నా గ్యాడ్జెట్స్ ఓపెన్ చేస్తాను, ఫొటోస్ మార్ఫ్ జరిగినాయా, వీడియోస్ మార్ఫ్ జరిగినా చూడండి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ జరగకపోతే ఆ అమ్మాయి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల నాకు జరిగిన సాలరీ లాస్. ఇప్పుడు ఒక స్టాకర్, ఒక మార్ఫర్ అని చెప్పేసి, అంటే వెంట పడుతున్నాడు లేదా నా ఫోటోలు వీడియోలు మార్ఫ్ చేశాడు అని చెప్పి ఒక ఆరోపణ తనది. అట్లా ఒక ముద్ర వేసేసింది కదా. అది నేను మనకు టైం వేస్ట్, సాలరీ పోయి ఉండదు, ప్లస్ మనకు అసలు గుడ్ నేమ్ పంపించుకుంటా, సో అది కూడా ఉండదు. సో అవన్నీ తొలగించుకోవాలి యాక్చువల్గా. అందుకనే నేను యాక్చువల్గా ఇప్పుడు శేఖర్ భాషా గారితో కూడా వచ్చింది. ఆయన మెన్స్ రైట్స్ కోసం బాగా ఫైట్ చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్గా ఉండి ఇట్లాగా నాకు చాలామంది యాక్చువల్గా, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఒకటి చేశానండి, అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తే ఆల్మోస్ట్ 1.8 crore మంది ఆల్ ఓవర్ ఇండియా చూసి నాకు చాలామంది మెసేజ్లు చేస్తూ, నాకు కూడా ఇట్లా అయింది, నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా పెట్టింది, నా వైఫ్ ఇట్లా పెట్టింది అన్నట్టు చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు. సో ఇక్కడ రాంగ్ కేసులు చాలామంది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నాయి. సో మనం అందరం అందరూ కూడా కలిసి యునైటెడ్గా మనం ఫైట్ చేస్తే కానీ ఈ కొత్త సెక్షన్స్ తీసుకురావాలి. అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు అనేది ఫ్యాక్ట్ అది. సో అబ్బాయిలు కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే అబ్బాయిలు అమ్మాయిలు తొక్కేకూడదు, అమ్మాయిలు అబ్బాయిలు తొక్కేకూడదు, అంతా ఈక్వల్గా ఉండాలనేది నా ఫైట్. ఇప్పుడు మీతోని లావణ్య గారు కలిసినప్పుడు ఏం మాట్లాడేది అంటే ఇదేనండి, తను కొంచెం రివెంజ్ఫుల్ టైప్ యాక్చువల్గా. ఆ అమ్మాయి పైన ఏదో డ్రగ్స్ కేసు పెట్టి ఎవరో పంపించారు, ఓకే, వాళ్ళని నేను మళ్ళీ జైలుకి పంపించాలి అనే టైప్ అనమాట. సో వాళ్ళ మీద ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నట్టు అడిగేది, అదే మాట్లాడేది మీతో. సో ఆ టైంలో అన్నా మీకు అర్థం కాలేదా, అరే తిన కోసం ఒక సైకలాజికల్ ఇది ఉంది కాబట్టి ఎందుకు అనేసి మీరు అనుకుని మంచితనంతో వెళ్ళారు కదా. సో ఇట్లాంటి మీకు చెప్పినప్పుడు అయినా సరే తన దగ్గర నుంచి దూరం అయ్యేది ఉండదు కదా, ఎందుకు కంటిన్యూ చేశారు మీరు?
అంటే మంచిగా మాట్లాడేది ఆ అమ్మాయి మనతోటి ఉన్నప్పుడు చాలా ప్రేమగా మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. అది ఎలా మంచిగా అవుతుంది? వేరే వాళ్ళ గురించి ఏమన్నా ఉంటే ఇవ్వండి నాకు హెల్ప్ అవుతుందని మాట్లాడుతున్నప్పుడు అది మంచి ఎలా అవుతుంది? అది మంచి కాదు, కానీ తను నాకు చెప్పింది ఏంటంటే, నేను ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చాను, విజయవాడ వస్తే ఇట్లాగా పోలీస్ వాళ్ళు వచ్చారు, అంటే తన మీద ఎవరో రాంగ్ కేసు పెట్టారు అన్నట్టు. నేను పెడ్లర్ కాదు, నేను ఓన్లీ కన్జ్యూమర్ అట్లా అనమాట. నేను తీసుకున్న వెయిట్ దాన్ని బట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 grams బయట కన్నా ఎక్కువ అయితే పెడ్లర్, 5 grams లోపల అట్లా ఏదో రూల్ ఉంది. అట్లాగా తను ఇట్లా చెప్పింది అనమాట.